చరణ్ లిరిక్స్ రాసే బాధ్యత నిన్ను కాదు అని నాకప్పగించాడనా? పార్కులో చరణ్కి నేను దగ్గరవ్వాలి అనుకుంటుంటే నన్ను దూరం చేశావు అని తెగ సంబరపడ్డావు కదా. ఇప్పుడేమైంది? చరణ్ నిన్ను దూరం చేసి నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు. ఏంటి, కోపం వస్తుందా? కొట్టాలనిపిస్తుందా? నువ్వు ఏం చేసినా చరణ్ని నా వాణ్ణి చేసుకోవడం ఖాయం. నువ్వు ఎంత దూరం చెయ్యాలి అనుకుంటే నేను తనకి అంత దగ్గరైపోతాను. తనకి దగ్గరవ్వడం కాదు, ఒక్కటిచ్చానంటే గోడ కత్తుక్కుపోతా. ఏమనుకుంటున్నావే నువ్వు? మా ఆయన ఏదో నిన్ను పాట రాసేయమన్నాడని చెప్పి తను నీకు దగ్గర అయిపోయాడు అనుకుంటున్నావా? నన్ను దూరం చేసుకుంటాడు అనుకుంటున్నావా? పిచ్చిదానా, నువ్వెన్ని వేషాలు వేసినా ఎంత దగ్గరైనా నువ్వు కేవలం ఫ్రెండు మాత్రమే అవుతావు. కాని నేను ఆయనతో తాళి కట్టించుకున్న భార్యని. నీ ఫ్రెండ్షిప్ ఏ క్షణంలో అయినా కట్టయిపోవచ్చు, కానీ భార్యాభర్తల మధ్య బంధం ఎట్టి పరిస్థితిలో కట్టవదు. నేను చేస్తాను. తోలు తీస్తా. ఏంటి? తోలు తీస్తా. నీకు మాటలతో చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను. నన్నేడిపించడానికి నువ్వు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేసినా నేను భరిస్తాను. కానీ మా ఆయన నుంచి నన్ను వేరు చేయాలని చూసినా, దగ్గరవ్వాలని ప్రయత్నం చేసినా ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను తలుచుకుంటే చిటికలు చిటికలు చరణి నా వాణ్ణి చేసుకుంటాను. ఏంటి చిటికలు వేస్తున్నావు? మళ్ళీ చిటికలు వేసావనుకో, వేలు కాదు చేతిని తీసేస్తాను. ఏ పల్లవి, ఏంటి ఇంటికొచ్చిన గెస్ట్ ని అలా చేస్తున్నావు? ఇది గెస్ట్ కాదు, గోస్ట్. నా నుంచి చరణ్ని దూరం చేస్తుందంట. దానికి దగ్గర చేసుకుంటానని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది. సహనంతో ఉన్నాను కాబట్టి చెయ్యి మెలిపెట్టి వదిలేశాను, లేదంటే మెడలు తిప్పేసేదాన్ని. అయినా చరణ్ నిన్ను దూరం పెట్టి తనని దగ్గర చేసుకుంటున్నాడు. ఇంకా నువ్వేంటి తనని బెదిరించేది? ఏంటి దగ్గర చేసుకునేది? ఎవరిని పడితే వాళ్ళని ఆయన దగ్గర చేసుకుంటూ ఉంటే, ఎవరిని పడితే అది మా ఆయనకి దగ్గర అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అత్త చెల్లి అన్న సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆగుతున్నాను, లేదంటే నీకు నీకు అత్తయ్యకి ముగ్గురిని నిలబెట్టి మీరు చేసిన పనులకి ఎప్పుడో తోలు తీసేదాన్ని. ఏయ్, పోవే ఇక్కడి నుంచి. దాని మొహం చూస్తావేంటి? నేను చెప్తున్నాను కదా, పో ఇక్కడి నుంచి, లేదంటే తగులుతాయి. పో. ఈ రౌడీయిజం ఎంతకాలం చేస్తావో నేను చూస్తానే. నువ్వాగవే. దాన్ని పొమ్మన్నాను, నిన్ను కాదు కదే. నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? యాక్చువల్గా నీతో కాదు, చంటితో మాట్లాడాలి. పార్కులో ఈ భువన ఆయనతో ఓవర్ యాక్షన్ చేయడానికి, అలా రెచ్చిపోవడానికి, ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఏ కవరింగ్ లొద్దు, నాకు తెలుసు. అయినా నిన్ను ఎన్నిసార్లు చీయన్నా, ఎన్నిసార్లు నిన్ను క్షమించి వదిలేసినా నీకు బుద్ధి రావడం లేదేంటి? అసలు ఎందుకే నా మీద ఎంత కోపం నీకు? చెప్పాను కదా, నీ మీద కోపం ఇప్పటి నుంచి కాదే, నా చిన్నప్పటి నుంచి. మా అమ్మ కడుపులో నేనున్నప్పటి నుంచి. మీ అమ్మ కారణంగా మా అమ్మ జీవితంలో చాలా కోల్పోయిందంట. అలాగే నీ కారణంగా నేను లైఫ్లో చాలా కోల్పోయాను. మా అమ్మ కూతుళ్ళ జీవితాలు మీ అమ్మ కూతుళ్ళ వల్ల నాశనమైపోయాయి. కోపం కాక ఏముంటుంది? పగ లేకుండా ఎలా ఉంటుంది? మీ నాశనాన్ని కోరుకోకుండా ఎలా ఉంటాం? తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు దారిలో మీ అమ్మ నడుచుండొచ్చేమో కానీ మా అమ్మ ఎప్పుడూ ఏ తప్పు చేయదు. నీ విషయంలో చిన్న చిన్న గొడవలు పడి ఉండొచ్చు, అది నువ్వెవరూ తెలియనప్పుడు. నువ్వు నా చెల్లివి అని తెలిసిన తర్వాత నేను ప్రేమిస్తున్నాను తప్ప ఏ రోజు నీ మీద కోపాన్ని పెంచుకోలేదు. నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాను తప్ప
నువ్వు బాధపడాలని ఎప్పుడూ అనుకోలేదు. చెల్లి అని అనుకుని నువ్వు త్యాగాలు చేసినా అక్క అని నేనెప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. నువ్వు నా మంచి కోరినా కోరకపోయినా నేను మాత్రం ఎప్పుడు నీ చెడే కోరుకుంటాను. నీకు చెడు జరగాలనే కోరుకుంటాను. ఇవి మారవు. ఎంత చెప్పినా దీనికి అర్థం కావట్లేదు. కోపంలో దీని జీవితం ఎక్కడ పాడు చేసుకుంటుందేమోనన్న భయం ఇదొక పక్కైతే, ఈయనొకరు నా మీద కోపంతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ భువనని ఎంకరేజ్ చేస్తున్నారు. చెప్తా, ముందు ఈయనని మార్చి తర్వాత దీని సంగతి చెప్తాను. చరణ్, అక్షిత, ఆంటీ అందరూ రండి. పొద్దున్నే దీని హడావుడేంట్రా? ఏంటి భువన, ఏమైంది? వచ్చేసింది అక్షిత, ఆంటీ వచ్చేసింది. ఏంటి పోయే కాలమా? కాదు చరణ్, నువ్వు నన్ను లిరిక్స్ రాయమన్నావు కదా, పాట మొత్తం రాసేశాను. ఏంటి పాట మొత్తం రాసేసావా? అవునాంటీ, వర్క్ స్టార్ట్ చేశానంటే ఫినిష్ చేసే వరకు ఆగను. పాట మీద పెన్ను పెట్టడమే లేటు. సరస్వతి అలా అలా పలికిస్తుంది. నిజంగా నువ్వు ఒక్క రాత్రిలో రాసేసావా? అలా అంటావేంటి చరణ్, నువ్వే చూడు. చూడటం ఎందుకు, నేనే పాడి వినిపిస్తాను, అందరూ వినాలి. పల్లవి, ముఖ్యంగా నువ్వు వినాలి. అందరం వింటామమ్మా. ముందు నీ గొంతు ఓపించే. ఉమ్. బాబాయ్, ఆపేయ్ ఆపేయ్, నీకు దండం పెడతాను, కడుపులో దేవేస్తుంది. అవును, తల తిరిగిపోతుంది. అది పాటేనా?